అందరికీ నమస్తే అండి. జోగి ఫ్యామిలీకి సంబంధించి జోగి రమేష్ గారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ నిన్న అంతా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి. దాని మీద మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, అన్న మీరు వీడియో చేయలేదు, మీరు వీడియో చేయండి అని. యాక్చువల్లీ అదొక చాలా దరిద్రమైన సంఘటన. అటువంటివి ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. అటువంటి కుటుంబం పబ్లిక్ లైఫ్లో ఉండడం, ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేయడం, మంత్రిగా పనిచేయడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు. అంతకుమించి ఇంకేమీ చేయలేం. సో దాన్ని మనం ఇంకా ఎంత ఎక్కువ చెప్పుకుంటే మనకే ఆ అరిష్టం అంటుకుంటుంది అనమాట. అంతకన్నా వరస్ట్ ఇంకొండదు. ఎందుకంటే ఇదే జోగి రమేష్ గారు గతంలో తన నోటుకు వచ్చిన మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారిని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, రఘురామకృష్ణరాజు గారిని, వీళ్ళందరినీ కూడా జోగి రమేష్ గారు నీచంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తన ప్రాపకం కాపాడుకోవడం కోసం, తన పదవి కాపాడుకోవడం కోసం, తన సీటు కాపాడుకోవడం కోసం ఒక మంత్రిగా ఉంటూ ఒక బహిరంగ వేదిక మీద వీళ్ళందరినీ కూడా జోగి రమేష్ గారు చాలా నీచంగా మాట్లాడారు. సో అటువంటిది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వ్యవహారం వీడియోతో సహా బయటకు వచ్చింది, సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చింది. మళ్ళీ ఆ కొడుకు పెళ్ళి ఎంత ఘనంగా చేశారో తెలుసా? 2025లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆ పెళ్ళికి. వేలాది మంది కార్యకర్తలను తరలించారు. 2025 మే నెలలోనే ఎప్పుడో జరిగింది. ఏడాది తిరిగింది, అప్పుడే రచ్చకెక్కింది వివాదం. దీనిలో పూర్తిగా వాళ్ళదే, ఆ కుటుంబాందే తప్పు అన్నట్టు తెలిసింది. ఆ కొడుకు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, మొత్తం మీరే చేశారు, మీరే ఇరికించారు, నేను వద్దన్నాను, నాకు ఇష్టం లేదు, మీరే చేశారని. అండ్ జోగి భార్య కూడా, ఆమెకు సంబంధించిన ఒక వాయిస్ మెసేజ్ కూడా బయటకు వచ్చింది. నేను అవన్నీ ఆడియోలు వీడియోలు నేను నా వీడియోలో చూపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది మనకు అనవసరం. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూనే, కానీ వాళ్ళొక పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశారు కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇటువంటి ఫ్యామిలీ, వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ అనేది ఇప్పుడు పబ్లిక్ లైఫ్ తెలిసిపోయింది. వాళ్ళకు ఓట్లు వేసిన పెడ నియోజకవర్గం వల్ల ఇప్పుడు బాధపడే పరిస్థితి వస్తుందేమో బహుశా. ఏంటి ఇతరున మనం గెలిపించాం గతంలోనే. ఇంటికి వచ్చిన కోడల పట్ల అంత నీచంగా వ్యవహరిస్తారా? సో డబ్బు కోసం అంత గడ్డి తింటారా? మానవీయ విలువలు, కుటుంబ విలువలు ఉండక్కర్లేదా? సో ఈ ఇష్యూని మన ఛానల్లో అయితే మళ్ళీ మాట్లాడం, ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మాట్లాడం. ఎందుకంటే అది ప్యూర్లీ వాళ్ళ, అంటే అంతకంటే నీచమైన ఇష్యూ ఇంకో ఉండదు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో పట్టిన కర్మ అంతే. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు, బయటకు వచ్చే కొద్దీ దొరుకుతారు అంతే. బయటకు రాకపోతే చాలామంది అవుతారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే జోగి రమేష్ గారిని ఈ ఘటన పట్టుకొని జనసేన వాళ్ళు నిన్నటి నుంచి విపరీతంగా రఫ్ ఆడుకుంటున్నారు. మామూలుగా వదిలిపెట్టట్లేదు, రోస్ట్ మీద రోస్ట్ చేస్తున్నారనమాట.